హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు జాబ్స్ కెరియర్ జర్నీ యూట్యూబ్ ఛానల్. ఎవరైతే 10థ్ పాస్ అయిపోయి 12థ్ కూడా ఇంటర్మీడియేట్ కూడా కంప్లీట్ చేసేసి ఎవరైతే డిప్లొమా చదువుతున్నా, ఐటీఐ చదువుతున్నా, లేకపోతే ఎటువంటి అండర్ గ్రాడ్యుయేట్ ప్రోగ్రామ్ అనేది చేస్తున్నా సరే, మీరైతే తప్పకుండా అయితే ఈ జాబ్స్‌కైతే అప్లై చేసుకోవచ్చు. మనకైతే ఈ జాబ్స్ అనేవి హైదరాబాద్‌లో ఉన్నాయి, వైజాగ్‌లో ఉన్నాయి అండ్ ఆల్సో చెన్నై, బెంగుళూరులో కూడా అయితే ఉండడం జరిగింది. సో, ఎవరైతే ఈ లొకేషన్స్‌లో వర్క్ చేద్దాం అనుకుంటున్నారో వాళ్ళందరూ అయితే తప్పకుండా అయితే అప్లై చేసుకోవచ్చు. మనకైతే సాలరీ కూడా వచ్చేసరికి మనకి దాదాపు 25,000 నుంచి 30,000 దాకైతే ఉండడం జరుగుతుంది. అండ్ ఆల్సో మీరు ఎటువంటి ఫీజ్ అనేది పే చేయవసరం లేదు. ఎటువంటి అప్లికేషన్ ఫీజ్ గూడా లేదు. మీకైతే ఫ్రీగా అయితే ఈ జాబ్స్‌కైతే అప్లై చేసుకోవచ్చు. మనకైతే మీరు కస్టమర్ సర్విస్ అండ్ సపోర్ట్ అండ్ అట్లా ఆ ఫీల్డ్స్‌లో అయితే మనకి మీరైతే వర్క్ చేయాల్సుంటుంది. సో, ఎవరైతే ఈ లొకేషన్స్‌లో చేద్దామనుకుంటున్నారో, వాళ్ళందరూ అయితే తప్పకుండా ఈ వీడియో అయితే చివరిదాకా చూడండి. ఎక్కడా స్కిప్ చేయకుండా. ఎందుకంటే, అప్లికేషన్ కూడా ఎలా అప్లై చేయాలనేది చెప్పడం జరుగుతుంది. సో, మీరు గనుక మన ఛానెల్‌ని ఫస్ట్ టైమ్ చూస్తున్నట్లయితే ఖచ్చితంగా అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఎందుకంటే, డైలీ జాబ్ అప్డేట్స్ అనేవి రావడం జరుగుతాయి. అవి గవర్నమెంట్ జాబ్స్ అయినా, సాఫ్ట్‌వేర్ జాబ్స్ అయినా, ఎటువంటి జాబ్స్ అయినా సరే రావడం జరుగుతాయి. మీరు గనక ఎలాంటి క్వాలిఫికేషన్స్‌తో జాబ్స్ కావాలనుకుంటున్నారో అదైతే కింద కామెంట్ బాక్స్‌లో అయితే కామెంట్ చేయండి. అండ్ ఆల్సో మన వాట్సాప్ అండ్ టెలిగ్రామ్ ఛానెల్స్‌లో అయితే జాయిన్ అవ్వండి. ఎందుకంటే ఫర్ మోర్ జాబ్ అప్డేట్స్ ఆ లింక్స్ అయితే మనకి ఈ వీడియో డిస్క్రిప్షన్‌లో అయితే ఇవ్వడం జరుగుతాయి. సో, లెట్స్ గెట్ ఇంటు ద వీడియో. మనకిక్కడ చూసుకున్నట్లయితే కాన్సంట్రిక్స్ అనే కంపెనీ నుంచి అయితే మనకి జాబ్ ఆపర్చునిటీస్ అనేవి రావడం జరిగినియి. మనకైతే హైదరాబాద్, విశాఖపట్నం, చెన్నై, బెంగుళూరు అండ్ ఆల్సో ఆల్ ఓవర్ ఇండియా అయితే మనకున్నాయి. మెయిన్‌గా మనకి దగ్గరలో ఉన్న సిటీస్‌లో అయితే చెప్పడం జరుగుతుంది. సో, ఇంకా మీకు వేరే సిటీస్‌లో చేద్దాం అనుకున్నట్లయితే మీరు అది కూడా చెక్ చేసుకోవచ్చు. మనకిక్కడ చూసుకున్నట్లయితే ఇక్కడ మెనూ మీద క్లిక్ చేసినట్లయితే ఇక్కడ మనకి కేటగరీ అని చెప్పి కనిపిస్తుంది. కేటగరీలో కస్టమర్ సర్విస్ సపోర్ట్ అని క్లిక్ చేసిన తర్వాతయితే మనకి డిఫరెంట్ జాబ్స్ అయితే మనకి రావడం జరుగుతాయి. ఇక్కడ ఆల్ లొకేషన్స్ ఆల్ ఓవర్ ఇండియా జాబ్స్ అయితే మనకి ఆహ్, రావడం జరుగుతాయి. ఇంటర్నేషనల్ జాబ్స్ అన్నీ. ఇక్కడ మీరు ఆల్ కంట్రీస్‌లో ఇండియా సెలెక్ట్ చేసుకున్నట్లయితే, మనకి ఇండియా లొకేషన్‌లో ఉండే జాబ్స్ అయితే రావడం జరుగుతాయి. ఇక్కడ మీరు కస్టమర్ సర్విస్ అని చెప్పి క్లిక్ చేసిన తర్వాత, మీరైతే కేవలం కస్టమర్ సర్విస్ జాబ్స్ ఏవైతే ఉన్నాయో ఆల్ ఓవర్ ఇండియా అవైతే రావడం జరుగుతాయి. ఇక్కడ మనకి ఫస్ట్ జాబ్ చూసుకున్నట్లయితే హైదరాబాద్ రిప్రజెంటేటివ్ ఆపరేషన్స్ అనే దానికైతే మనకి జాబ్ రోల్‌కి వీళ్ళైతే హైరింగ్ అనేది చేస్తున్నారు. మనకిక్కడ కస్టమర్ సర్విస్ ఆర్ సపోర్ట్ అని చెప్పి ఇవ్వడం జరిగింది. మనకైతే ఇది హైదరాబాద్ లొకేషన్‌లో అయితే లొకేట్ అవ్వడం జరిగింది ఈ జాబ్ అయితే. మీరు అప్లై చేసుకునేప్పుడు లొకేషన్ చూసి అప్లై చేసుకోండి. ఏ లొకేషన్‌కి అప్లై చేస్తున్నారో. తర్వాత మనకి జాబ్ టైటిల్ వచ్చేసి రిప్రజెంటేటివ్ ఆపరేషన్స్. జాబ్ డిస్క్రిప్షన్ చూసుకున్నట్లయితే మనకి మీరైతే కస్టమర్ సర్విస్ ఆర్ టెక్నికల్ సపోర్ట్ అనేది ఇవ్వాల్సి ఉంటుంది. వీళ్ళ యొక్క కస్టమర్స్‌కైతే అండ్ ఆల్సో ఎన్‌ష్యూర్ సర్విస్ డెలివర్డ్ టు అవర్ కస్టమర్స్ ఈచ్ కాంట్రాక్చువల్ కీ పెర్ఫార్మన్స్ ఇండికేటర్. మీకైతే కస్టమర్స్‌కైతే మీరు మంచి పెర్ఫార్మన్స్ అనేది ప్రొవైడ్ చేయాల్సి ఉంటుంది. అండ్ ఆల్సో మనకి వాళ్ళనైతే సాటిస్ఫై చేయాల్సి ఉంటుంది. వాళ్ళకొచ్చిన క్వరీస్ అండ్ డౌట్స్ ఏదైతే ఉన్నాయో వాళ్ళన్నిటిని అయితే క్లారిఫై చేయాల్సి ఉంటుంది. అండ్ ఆల్సో మనకి క్లారిఫై కస్టమర్ రిక్వైర్మెంట్స్ అండ్ లిజన్ అటెంటివ్‌లీ టు కస్టమర్ నీడ్స్. మొత్ గ్రేట్ కస్టమర్స్ ఇన్ ఫ్రెండ్లీ అండ్ ప్రొఫెషనల్ మేనర్ అని చెప్పేసైతే మనకివ్వడం జరుగుతుంది. మనకి మెయింటైన్ బేసిక్ నాలెడ్జ్ ఆఫ్ క్లయింట్ ప్రొడక్ట్స్. ప్రొడక్ట్స్ ఏవైతే ఉంటాయో ప్రొడక్ట్స్ అండ్ సర్వీసెస్ వీళ్ళు ప్రొవైడ్ చేసేవి వాళ్ళందరూ ఆటి యొక్క ప్రొడక్ట్స్ అయితే గురించైతే మీకు తెలిసుండాలి. అండ్ ఆల్సో మీరైతే ఆ నాలెడ్జ్ అనేది తెలుసుకుండాలి. తర్వాత మనకి ప్రిపేర్ కంప్లీట్ అండ్ యాక్యురేట్ వర్క్ ఇంక్లూడింగ్ అప్రోప్రియేట్ నోటింగ్ అకౌంట్స్. మీరైతే డాక్యుమెంటేషన్ కూడా అయితే చేయాల్సుంటుంది. అండ్ ఆల్ కస్టమర్ సర్వీస్ యాక్టివిటీస్ అయితే చేయాల్సుంటుంది. మీరైతే ట్రాకింగ్ అండ్ డాక్యుమెంటేషన్ ఇన్ డేటాబేస్ అండ్ ఆల్సో మీరైతే కస్టమర్స్‌కైతే రెస్పాండ్ అయితే అవుతా ఉండాలి. దాని వరకు మనకి క్యాండిడేట్ ప్రొఫైల్స్ ఎవరైతే మనకి ఈ జాబ్స్ అప్లై చేసుకుంటారో రిక్వైర్డ్ క్వాలిఫికేషన్స్ వచ్చేసరికి గ్రాడ్యుయేట్ ఆర్ అండర్ గ్రాడ్యుయేట్ ఇన్ ఎనీ డిసిప్లిన్ అని చెప్పి ఇవ్వడం జరిగింది. సో, ఎవరైతే డిప్లొమా గాని, లేకపోతే ఐటీఐ గాని, లేకపోతే బీటెక్ చేస్తున్న వాళ్ళు కూడా, లేకపోతే డిగ్రీ చేస్తున్న వాళ్ళు కూడా అయితే అప్లై చేసుకోవచ్చు. 12థ్ పాస్ అయిపోయిన తర్వాత ఎవరైతే ఉంటారో వాళ్ళు. సో, తర్వాత మనకి స్ట్రాంగ్ కంప్యూటర్ నావిగేషన్ స్కిల్స్ అయితే ఉండాలి. అంటే కొంచెం కంప్యూటర్ స్కిల్స్ అయితే ఉండాలి. తర్వాత మీరు ఇంగ్లీష్‌లో అయితే రిటన్ అండ్ వెర్బల్ కమ్యూనికేషన్ స్కిల్స్ అయితే వచ్చుండాలి. తర్వాత స్కిల్డ్ మల్టీ టాస్కింగ్ మీరైతే మల్టీ టాస్కింగ్ అయితే వర్క్ చేయగలగాలి ఫ్లెక్సిబుల్‌గా. అండ్ ఆల్సో మీరైతే టీమ్ వర్క్ కూడా అయితే చేయగలగాలి. తర్వాత రొటేషనల్ షిఫ్ట్స్ అయితే మనకి ఉండడం జరుగుతాయి. అండ్ ఆల్సో బేస్డ్ ఆన్ లొకేషన్ ప్రోగ్రామ్ అడిషనల్ ఎక్స్‌పీరియన్స్ అండ్ స్కిల్స్ అయితే కావాల్సి ఉంటుంది.
మీరైతే అప్పుడు నేర్చుకోవాల్సి ఉంటుంది. తర్వాత మనకి ఇంకా ఆల్ డీటెయిల్స్, జాబ్ డీటెయిల్స్ అయితే చదువుకొనైతే మీరైతే అప్లై చేయాల్సి ఉంటుంది. మనకిక్కడ హైదరాబాద్ లొకేషన్ వచ్చేసరికి ఈ లొకేషన్ అయితే ఉండడం జరిగింది. సో, ఈ లొకేషన్‌లో అయితే మనకి ఇంటర్వ్యూ అనేది చేయడం జరుగుతుంది. మనకిక్కడ ఈ లొకేషన్‌లోనే కాదు, మనకి నెక్స్ట్ లొకేషన్‌లో కూడా అయితే ఉండడం జరిగింది. మనకిక్కడ చూసుకున్నట్లయితే విశాఖపట్నం లొకేషన్‌లో కూడా అయితే ఇది జాబ్ అనేది పోస్ట్ అవ్వడం జరిగింది. సో, బోత్ ఆంధ్ర అండ్ తెలంగాణ వాళ్ళు అయితే అప్లై చేసుకోవచ్చు మనకిక్కడ. విశాఖపట్నంలో గూడా ఉంది కాబట్టి మీరైతే తప్పకుండా అయితే అప్లై చేయండి. అండ్ ఆల్సో మనకిక్కడ బెంగుళూరు లొకేషన్‌లో గూడా అయితే ఉండడం జరిగింది. ఈ జాబ్స్ అనేవి సేమ్ జాబ్స్, సేమ్ కంపెనీ నుంచయితే. సో, ఎవరికైతే ఇంట్రెస్ట్ ఉందో వాళ్ళందరూ అయితే తప్పకుండా అప్లై చేసుకోండి. మనకైతే బేసిక్ కమ్యూనికేషన్స్ ఇన్ ఇంగ్లీష్ అండ్ రిటన్ వెర్బల్ స్కిల్స్ అయితే వచ్చుండాలి. అండ్ కస్టమర్స్ రిలేటెడ్ టెక్నిక్స్ అయితే వచ్చుండాలి. అండ్ ఆల్సో మనకిక్కడ చెన్నై లొకేషన్‌లో గూడా అయితే మనకి జాబ్ అనేది ఉండడం జరిగింది. సో, ఎవరైతే ఈ జాబ్స్‌కి ఇంట్రెస్ట్ ఉన్నారో వాళ్ళందరూ అయితే తప్పకుండా అప్లై చేసుకోండి. మనకి ఈ జాబ్స్ కమ్యూనికేషన్ అండ్ కస్టమర్ సర్విస్ రిలేటెడ్ జాబ్స్ కాబట్టి ఈజీగా అయితే వచ్చే ఛాన్సెస్ అనేవి ఎక్కువున్నాయి. సో, మనకి సెలక్షన్ ప్రాసెస్ వచ్చేసరికి మనకి మీరు అప్లికేషన్ అనేది ఆన్‌లైన్‌లో సబ్మిట్ చేయంగానే మీకైతే అప్లికేషన్ అనేది స్క్రీనింగ్ అయితే అవ్వడం జరుగుతుంది. అండ్ ఆల్సో మీకు కేవలం ఒకే ఒక్క ఆన్‌లైన్ అసెస్‌మెంట్ అనేది ఉండడం జరుగుతుంది. మీరు గనుక దాన్ని క్వాలిఫై అయిపోయినట్లయితే డైరెక్ట్‌గా అయితే ఇంటర్వ్యూ అయితే ఉండడం జరుగుతుంది. అండ్ ఆల్సో మనకి టెక్నికల్ ఇంటర్వ్యూ అయితే ఉండడం జరుగుతుంది. ఆ తర్వాత హెచ్ఆర్ ఇంటర్వ్యూ డైరెక్ట్. ఆ తర్వాత డైరెక్ట్ ఆఫర్ లెటర్ అయితే ఇవ్వడం జరుగుతుంది. మనకి ఇక్కడ ఈ జాబ్స్‌కి అప్లై చేసుకోవడానికి మనకి ఏ లొకేషన్ అయితే మీరు అప్లై చేద్దాం అనుకుంటున్నారో, ఆ లొకేషన్ గనక మీరు ఓపెన్ చేసినట్లయితే మనకి ఇక్కడ అప్లై నౌ మీద కనబడుతుంది. సో, ఈ అప్లై నౌ మీద క్లిక్ చేసినట్లయితే మనకి అప్లికేషన్ ప్రాసెస్ అనేది ఓపెన్ అవ్వడం జరుగుతుంది. ఇక్కడ చూసుకున్నట్లయితే యూ ఆర్ అప్లయింగ్ ఫర్ రిప్రజెంటేటివ్ ఆపరేషన్స్ అని చెప్పి ఇవ్వడం జరిగింది. ఇక్కడ మీరైతే అప్‌లోడ్ రెజ్యూమ్ అని చెప్పి కనబడుతుంది కదా! ఇక్కడైతే మీ రెజ్యూమ్ అనేది అప్‌లోడ్ చేయాలి. మీ రెజ్యూమ్ అప్‌లోడ్ చేసేప్పుడు మాత్రం ఖచ్చితంగా అయితే గుర్తుంచుకోండి. మీరు పాత రెజ్యూమ్‌లో అయితే అస్సలు అప్‌లోడ్ చేయొద్దు. మీరైతే ఈ జాబ్ డిస్క్రిప్షన్‌కి తగ్గట్టు మనకి రిక్వైర్మెంట్స్ ఆన్ జాబ్ రిలేటెడ్ కంటెంట్స్ అండ్ కీవర్డ్స్ ఏవైతే ఉన్నాయో అవన్నీ మీ రెజ్యూమ్‌లో ఉండేట్టు అండ్ ఆల్సో ఆ రిలేటెడ్ సర్టిఫికేషన్స్ అయితే మీరు ప్రొవైడ్ చేయడానికి అయితే ట్రై చేయండి. ప్రొవైడ్ చేసి అప్పుడు మాత్రమే లేటెస్ట్ రెజ్యూమ్‌ని మాత్రమే అప్‌లోడ్ చేయండి. అప్పుడొచ్చే జాబ్ వచ్చే ఛాన్సెస్ అయితే చాలా ఎక్కువుంటాయి అప్పుడు. తర్వాత మనకి ఇక్కడ మీ కంట్రీ ఫుల్ నేమ్, లాస్ట్ నేమ్, అడ్రెస్, సిటీ, స్టేట్ ఇవన్నీ అయితే ఎంటర్ చేసేసిన తర్వాత మనకిక్కడ టిక్ బాక్స్ అయితే చెక్ చేసేసిన తర్వాత మనకిక్కడ నెక్స్ట్ క్లిక్ చేసినట్లయితే నెక్స్ట్ స్టెప్‌కయితే ఉండడం జరుగుతుంది. ఇక్కడ మీకేదైనా ఎక్స్‌పీరియన్స్ ఉన్న డీటెయిల్స్ అయితే ఎంటర్ చేయండి. లేకపోతే నాట్ అవైలబుల్ అండ్ అప్లికబుల్ అని పెట్టండి. తర్వాత లేకపోతే అప్లికేషన్ క్వెషన్స్ అని చెప్పేసి మనకి కొన్ని క్వెషన్స్ అయితే రావడం జరుగుతాయి. ఆ క్వెషన్స్ అన్నిటికి మీరైతే ఆన్సర్ చేసేసి నెక్స్ట్ క్లిక్ చేసినట్టే వాలంటరీ డిస్క్లోజర్స్ అని చెప్పి ఉంటుంది. ఇవన్నీ కూడా ప్రొవైడ్ చేసేసి లాస్ట్‌కి మీరిచ్చిన డీటెయిల్స్ అన్నీ అయితే మనకి రివ్యూ అనేది రావడం జరుగుతుంది. సో, మీరైతే రివ్యూ అన్నీ కరెక్ట్‌గా ఉన్నాయో లేదో మీరు చెక్ చేసుకున్న తర్వాత లాస్ట్‌కి ఫైనల్ సబ్మిషన్ అయితే చేసేయండి. సో, ఫైనల్ సబ్మిషన్ చేసేసిన తర్వాత మీ అప్లికేషన్ అనేది కంప్లీట్‌గా అనేది సబ్మిట్ అయిపోతుంది. సో, మీరు ఈ ప్రొవైడ్ చేసిన ఈమెయిల్‌తో అయితే మనకి ఆహ్, నెక్స్ట్ ప్రాసెస్ అనేది చెప్పడం జరుగుతుంది కాబట్టి మీ ఈమెయిల్ అనేది చెక్ చేసుకుంటా ఉండండి. ఏదైనా అప్డేట్స్ వచ్చినాయా అని చెప్పేసి. సో, ఎవరైతే ఈ జాబ్స్‌కి అప్లై చేద్దాం అనుకుంటున్నారో వాళ్ళందరూ అయితే తప్పకుండా అప్లై చేసుకోండి. ఎవరికైతే ఆహ్, కష్ ఈ జాబ్స్ హైదరాబాద్, చెన్నై, విశాఖపట్నం, బెంగుళూరు అండ్ ఆల్సో ఆల్ ఓవర్ ఇండియా అయితే మనకి ఉండడం జరుగుతుంది. మీరైతే ఆ లొకేషన్స్ అయితే సెర్చ్ చేసుకోవచ్చు. సో, ఈ లొకేషన్స్ అయితే ఎవరైతే కస్టమర్ సర్విస్ సపోర్ట్ జాబ్స్ చేద్దాం అనుకుంటున్నారో వాళ్ళందరూ అయితే తప్పకుండా అయితే అప్లై చేసుకోవచ్చు. మీకు ఇంకా ఎలాంటి జాబ్స్ కావాలి అనుకుంటున్నారో కింద కామెంట్ బాక్స్‌లో అయితే కామెంట్ చేయండి. ఖచ్చితంగా అయితే రిప్లై ఇవ్వడం జరుగుతుంది. అండ్ ఆల్సో ఆ జాబ్ వీడియోస్ అయితే చేయడం జరుగుతుంది. సో, ఈ జాబ్ వీడియో అనేది మీ ఫ్రెండ్స్ గ్రూప్స్‌లో అయితే షేర్ చేయండి. సో, if you like this video, please like, share and subscribe. Thank you for watching this video. Thank you.